లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిల్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్స్, యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. వాలంటీర్లకు జీతాలు పెంచాలని, వాలంటీర్ల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావుకు పలువురు వాలంటీర్లు ఈరోజు దర్శిలో వినతి పత్రం అందజేసి సమస్యలు తెలియజేయటం జరిగింది. అనంతరం వాలంటీర్ల తరపున వెన్నపూస శ్రీనివాసరెడ్డి మాట్లాడటం జరిగింది. వాలంటీర్ల యొక్క విజ్ఞప్తి, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాలంటీర్లు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏ నిర్ణయం అంటే వాలంటీర్లు గత 5 ఏళ్ళుగా వాలంటీర్ వ్యవస్థలో చేస్తూనే ఉన్నా కూడా ఇన్ని కష్టాలున్నా మేము వాలంటీర్ వ్యవస్థలో కొనసాగిస్తున్నామంటే దీనికి కారణం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో చేశాము. కానీ గత కొంతకాలంగా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే గారు శాలరీ హైక్ చేస్తున్నారని, శాలరీ పెంచుతున్నారని చెప్పడమే కానీ ఒక మంత్రి వర్యులు 10,000 చేస్తున్నామని అసెంబ్లీలో కూడా చెప్పారు. తీరా చూస్తే న్యూస్ యాడ్లో 750 రూపాయలు అనేది ఒక శాలరీగా, నెలకి 750 రూపాయలు అనేది కరెక్ట్ కాదని 5 సంవత్సరాల నుంచి చేస్తున్న వాలంటీర్లు అందరినీ గమనించి ఒక ఫ్యామిలీలో ఎంత దిగజారినా ఒక వ్యక్తి రోజువారీ కూలి 350 రూపాయలైనా 350 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అలాంటిది వాలంటీర్ వ్యవస్థలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ పని చేసినా ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి మేము ఒక్క రూపాయి ఆశించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంలో వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ గురించి మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తిగా ఆయన మాకు శాలరీ అనేది 12,000 నుంచి 18,000 చేస్తారని ఒక ఆలోచనతోటి, లేక ఉద్యోగ భద్రత కానీ ఏదైనా మాకు చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుచున్నాము. అదే కాకుండా ఈ నెల 1వ తారీఖు మేము పెన్షన్ అనేది ఆపివేస్తున్నాము. దీని మీద ఎటువంటి నిర్ణయం అనేది వచ్చేదాకా కూడా మేము పెన్షన్ అనేది ఇవ్వము. ఉద్యోగులకు హాజరు కూడా కాము మేము.